This conference will now be recorded. Okay, actually, when I was practicing, I got it at like how to suppose let us assume one condition. If if uh, if x equals to uh, you know $1, $2. No, actually, if it satisfies, if $1 equals to 1, then I wanted to print third row. Sorry. If $1 equals to 1, I wanted to print third row from a file. థర్డ్ రో Yeah. థర్డ్ రో ప్రింట్ చేయాలంటే మీరు అప్పుడు రో బై రో ఇంక్రిమెంట్ చేయాలి. Mm-hmm. రో బై రో ఇంక్రిమెంట్ చేయాలండి. అంటే ఎలా చేద్దాం? ఎలా చేస్తారు? మీరు రో కౌంట్స్ తీసుకోవాలి. అంటే మీరు అది ఐ మీన్ యువర్ క్వశ్చన్ ఇస్ ఫస్ట్ కాలమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 కదండి. First column, yeah, first column or first row, if it is equals to 1, then how can I print the third row, fourth row, any desired row from the file? ఓకే, ఉండండి నేను చెప్తాను దీని గురించి. We have to do so much logic regarding this. Okay, so that is one question. Maybe దీనికి మనం ఏం చేయొచ్చంటే అండి, yeah. we can get all the data Okay. and if it is matching, first row first column is matching, then we can activate all the rows and we can print only that particular rows. Okay. Update in the sense, should we add the numbering to the rows and print the particular row number? Yes. ఓకే అండి, సో అదొకటి చూద్దామండి తర్వాత మీకు టైం ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి జనరల్ డౌట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ బిగిన్ ఎండ్ అనేది చాలా ఐ మీన్ ప్రోగ్రామ్స్ లో వాడుతున్నాం కదా, మనం వాడాము AWK లో. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు? ఇప్పుడు నేను ఏం చేసిన అంటే నేను ప్రాక్టీస్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే, దాన్ని ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ నేను ఇప్పుడే సాల్వ్ చేస్తాను.
ఎట్లా సాల్వ్ చేయించండి? We can solve it. అది నేను చూపిస్తానండి. ఒకసారి చూడండి సార్. నెక్స్ట్ ఇంకొకటి నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ బిగిన్ ఎండ్ అనేది ఎప్పుడు వాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే నాకు ఒకటి ప్రోగ్రామ్ నేను ఒకటి ప్రాక్టీస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు బిగిన్ హెడర్ ఇవ్వాలంటే సపోజ్ నేను ఇలా ఇచ్చాను, బిగిన్ అని పెట్టి ప్రింట్ పెట్టి డబుల్ కోట్స్ లో దిస్ ఈజ్ స్టార్టింగ్ ఆఫ్ ది ఫైల్ అని పెట్టాను. సో అది బిగిన్ వచ్చింది. ఎండ్ లో దిస్ ఈజ్ ఎండింగ్ ఆఫ్ ది ఫైల్ అని పెట్టా. సో అప్పుడు ఎండ్ వచ్చింది. కానీ కొన్ని లాజిక్ లో కొన్ని ప్రోగ్రామ్స్ లో ఎప్పుడు బిగిన్ ఎప్పుడు వాడాలి, ఎండ్ ఎప్పుడు వాడాలి, అసలు ఎందుకు వాడాలో కొంచెం అర్థం కాలేదు లాజిక్. సపోజ్ ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామింగ్ లో i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, i ప్లస్ ప్లస్ ప్రింట్ i ఇంటూ i అని పెట్టారు. ఓకే, అందులో బిగిన్ వాడా. అసలు ఎందుకు వాడాలి బిగిన్? నేను వాడకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్ రాయొచ్చు కదా ఫర్ లూప్ లో. వాడచ్చు. మీరు ఫస్ట్ i వాల్యూ మీరు ఇనిషియలైజ్ చేసుకోవాలి అంటేనా, ఈ ఫర్ లూప్ ని డిపెండ్ కాకుండా మీరు ఇనిషియలైజ్ ఏదైనా చేయాలంటే బిగిన్ యూస్ చేసుకోవచ్చు అక్కడ. అర్థమైందా? అర్థం కాలేదండి. ఇప్పుడు మేము బేసిక్ గా ఫర్ లూప్ లో ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఓకే, instead of depending on for loop, if you want to initialize it before that only, in the sense you can take the help of begin. అర్థమైందా? ఇప్పుడు ఒక ప్రోగ్రాము నేను ఒకసారి చదువుతున్నాను, మీకు ఐడియా వస్తుంది. AWK సో బిగిన్, సో ఫర్ బిగిన్ దెన్ స్టార్టెడ్ ఫ్లవర్ బ్రేస్ ఫర్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10, i ప్లస్ ప్లస్ ప్రింట్ i ఇంటూ i. ఇందులో బిగిన్ వాడాం. ఓకే, సో బిగిన్ వాడకపోతే అది ఆ ప్రోగ్రామ్ ఏంటంటే వస్తూనే ఉంది, అవుట్పుట్ వస్తూనే ఉంది ఎంటర్ కొట్టిన తర్వాత. సో జస్ట్ ఇట్ ఈస్ గివింగ్ అవుట్పుట్ లైక్ దట్. దెన్ ఐ హ్యావ్ టు సే Ctrl C టు క్లోజ్ దట్. అంటే మీరు క్లోజింగ్ బ్రేసెస్ సరిగ్గా వేసింటారు. ఓకే ఓకే, సో ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఇది బ్రేసెస్ సరిగ్గా వేయలేదు చూడండి. ఇక్కడ నాకు ప్రింట్ i ఇంటూ i పెట్టండి సార్ ఒకసారి. i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. అది మళ్ళీ ఒకసారి రాద్దామా? ఎక్కడ? అందులో ఇఫ్ కండిషన్ లో i ఈక్వల్స్ టు 1, సెమికోలన్, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. అట్లా పెట్టకూడదండి. మీరు ఫర్ లూప్ లో అండి, సారీ నాట్ ఇఫ్. ఒక్క నిమిషం ఉండండి, మీరు ఈ సాల్వ్ చేసేసేయండి, నేను సాల్వ్ చేయాలని ఉంటాను. ఓకే, చెక్ చేస్తానండి. ఇది ఏమైపోతుందంటే మనకు కండిషన్ ఒక దాంట్లో చెక్ చేస్తున్నాం, మనకు వాల్యూ ఇంకో దాంట్లో అంటే రావాలంటున్నాము. అది అవునవును. అవును, ఇది మనం రోస్ అన్ని తీసుకోవాలి. రోస్ అన్ని తీసుకొని దానికి రో నెంబర్ స్టోర్ చేయాలి. ఇట్లా కాన్సెప్ట్ కొంచెం
చూడాలి ఇట్లా సినారియో, ఇది పెక్యులర్ Yeah, సినారియో yeah, మీరు. yeah, I could understand, and yeah. I'll check it out, but there is a possibility we can make it. Yeah, yes, yeah. ఓకే. నౌ సో ఈ బిగిన్ ఎండ్ నాకు ఎక్కడ వాడాలో కరెక్ట్ అర్థం కావట్లేదండి. ఒకసారి ఫర్ లూప్ చూద్దామా సార్? చెప్పండి. యా, ఫర్ I equals to 1. యా, I plus plus I plus plus. Yeah, print I into I. Yeah. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఏదో ఒక ఫైల్ పైన డిపెండ్ అయి ఉంటారు. అవునండి. యా, అట్లా కాకుండా నేను ఫైల్ పైన డిపెండ్ కాకూడదు అనుకుంటే అప్పుడు మీరు బిగిన్ వేసేసినారంటే అది బిగిన్ అయిపోతుంది, స్టార్టింగ్ లోనే డేటా అయిపోతుంది ఆపరేషన్స్. ఓకే. యా, నాకు ఇది అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు నాకు బిగిన్ అంటే సరే బిగిన్ అవుతుంది, ఇక్కడ ఎండ్ పెట్టొచ్చు అండి? ఎండ్ పెడితే మీరు ఎండ్ లోకి ఏమన్నా ఆపరేషన్ చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి, మీరు ఎండ్ లో ఏమన్నా మీరు మళ్ళా ఇంకా ఎండ్ పెట్టచ్చు. బిగిన్ అక్కడ స్టార్ట్ చేసినాము, ఒక్క నిమిషం ఉందండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు లాజిక్ ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఫస్ట్ మీకు బిగిన్ కావాలి ఎండ్ కావాలి రెండు కావాలనుకుంటే బిగిన్ లో నేను ఇన్స్టేట్ చేసుకుంటానండి. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఇంకొక దాంట్లో ఫర్ లూప్ వేసుకుంటాను. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది ఇనిషియలైజేషన్ చేసిన అదే వేరియబుల్ ఇక్కడ యూజ్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక ఆపరేషన్ చేస్తున్నాము. ఓకే. మళ్ళీ ప్రోగ్రామ్ లో ఎండ్ చేయాలా? ఓకే. ఇక్కడ ఎండ్ అని ఇస్తాము. ఇట్లా ఎక్కడ బ్రేసెస్ we can use it యాక్చువల్లీ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చాలా కష్టం అనిపిస్తుంది యాక్చువల్లీ. ఈజీనే అండి, ఇదేమి 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. యా.
ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే. ఎందుకంటే బిగిన్ అండ్ రెండు ఉన్నదంటే మనకు ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. 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 సో ఇప్పుడు బిగిన్ అనేది ప్రోగ్రామ్ ను బిగిన్ చేయడానికి, ఎండ్ అనేది ఎండ్ చేయడానికా? అవునండి. ఓకే. బిగిన్ ఎండ్ ఉంటే ఒక ఫైల్ ని పాస్ చేయాలి. అవును, ఖచ్చితంగా ఫైల్ పాస్ చేయాలి. ఓకే. యా ఆఫ్టర్ టుడేస్ క్లాస్ మీకు టైం ఉంటుందండి? ఒకసారి VMware ట్రై చేద్దామా? ఓ, నాకు ఈ క్లాస్ అయిపోతే ఇంకో క్లాస్ కంటిన్యూస్ ఉంటాయండి. మీరు ఇంకా అవునా? ఇన్స్టాల్ చేయలేదా? చేయలేదు. యాక్చువల్లీ నేను నా ఆఫీస్ ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అవునా? ఓకే. మా ఆఫీస్ ల్యాప్టాప్ ఏంటంటే ఎన్ని అవర్స్ పని చేశారు అవన్నీ రికార్డ్ అవుతుంది. ఎక్కువసేపు పని చేస్తే అది కంప్లైంట్ వెళ్తుంది. ఎక్కువసేపు పని చేసినా కంప్లీట్ అవుతుందా? యా తక్కువ పని చేస్తే ఓకే, కానీ ఎక్కువ పని చేస్తే అదేంటి ఆ స్టేటస్ రెడ్ లోకి వెళ్ళిపోతుంది. హై రిస్క్, లో రిస్క్, మీడియం, హై రిస్క్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది మా క్లయింట్ మేనేజర్ రిపోర్ట్ వెళ్తుంది. మా క్లయింట్ మేనేజర్ మా మేనేజర్ ని ఐ మీన్ జస్ట్ అడుగుతాడు వై ఈజ్ వర్కింగ్ మోర్ అని. మోర్ అవర్స్ వర్క్ చేసే వాళ్ళకేమండి ఇంకా మంచిదే కదా వాళ్ళకి. అలా ఉండదండి ఇక్కడ. ఎక్కువ పే చేయాలి కదా? ఎక్కువ పే చేయాల్సి వస్తుందన్నా? అట్లేం లేదు. దే లుక్ ఫర్ ఎంప్లాయీస్ కంఫర్టబిలిటీ, వై హ్యాస్ టు వర్క్ మోర్ అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఓకే. యా సరే. యా యాక్చువల్లీ సో మనము ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మేబీ రేపటి క్లాస్ పోస్ట్ పోన్ చేద్దామండి. ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ డన్ విత్ ఆల్ ప్రాక్టీసెస్. ఓకే. ఓకే. రేపు క్లాస్ అంటే రేపు కనెక్ట్ అయిదాము, బట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇన్స్టాలేషన్ ఉంది ఫస్ట్. ఓకే షూర్ అండి, దట్స్ గ్రేట్. యా అది బెటర్. ఎందుకంటే మనం ఇన్స్టాలేషన్ మీరు చేస్తున్నారు అనుకో, నేను గమ్ముకుంటాను, మీరు ఇట్లా చేస్తున్నారు. సరేలేండి, నేను రేపు మనం సెటప్ చేద్దాం. యా రేపు ఒకసారి చేద్దామండి, అది క్లోజ్ చేద్దాం. విచ్ కాన్సెప్ట్ యు ఆర్ డీలింగ్ విత్? ఓకే. నిన్న మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి చెప్తున్నాను. ఇఫ్ లేదు, ఫంక్షన్స్ కూడా స్టార్ట్ చేసిన అనుకుంటా కదా? యా కరెక్ట్. యా ఒక ఫంక్షన్ కూడా చూసాం. ఒకటేనా? యా ఒకటే చూసాం నిన్న. అదే ఏంటి సార్? నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ ఫంక్షన్. జస్ట్ నిన్న ఫంక్షన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అంతే. అదే ఏ ఫంక్షన్ అండి? నిన్న నో ఆర్గ్యుమెంట్ నో వాల్యూ నథింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే నో రిటర్న్ వాల్యూ. just display. Now we'll go for with argument no return value function. Okay, with argument no return value function. Okay na? Yeah. It is a function which will take arguments. Okay. But will not return any values. But will not return any values. Back to the function call. 1 minute. But will not return any value back to the function. Okay na?
function with arguments no return అనేది a function which takes arguments but will not return any value back to the function. Yeah, back to the function call. Then it is called as Okay. function with arguments. Function with arguments. Okay. And no return value function. And no return value function. Okay. 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 Let me note it down. Yeah. I'm noting it down. Okay. సో ఈ డిస్ప్లే 1 to 3 1 to 8 అది రాసుకోవాలండి, అవసరం లేదు కదా? అవునండి, రాసుకోవాలి. అంటే అది అవుట్పుట్ అండి, అది లేదు, అది ఇన్పుట్స్ అండి. ఓకే, ఇన్పుట్స్. ఓకే ఓకే అండి. ఇప్పుడు చూడండి, డిస్ప్లే ఫంక్షన్ ఉందా? ఓకే ఓకేనా? ఓకే. echo all arguments $at. Okay. $at is nothing but it will accept so many arguments. మీరు ఎన్నైనా పాస్ చేయండి, it will accept all the arguments. Okay. Write down if you want. $at is meant for denoting Is meant for denoting so many input arguments. so many input arguments. Okay. Got my point, right? Yeah. See, you can see here we are calling display function. Okay. With 1, 2, 3, 4, 5, 6, 7, 8 as arguments. Correct now? Okay. Yeah. All these arguments will be passed as parameter to display function. Okay. అంటే ఇవన్నీ మీరు ఎన్నైనా పాస్ చేయండి, ఇది డిస్ప్లే అనేది తీసుకుంటుంది. ఎందుకంటే వీఆర్ యూజింగ్ $at. ఓకే. ఎన్ని పాస్ చేసినా అది తీసుకొని అక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకేనా? Okay. Let me show you how that works. చూడండి, ఆల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి 1 2 3 4 5 6 7 8 వస్తుంది. ఓకే. ఇక్కడ ఇన్పుట్ అనేది డిస్ప్లేని ఎందుకు తీసుకోవాలి? అంటే డిస్ప్లే అనేది ఇన్పుట్ గా why it is taking డిస్ప్లే ఫంక్షన్ కు ఇవి ఇన్పుట్ గా మనం పంపిస్తున్నాం. Okay, so this is like the way a function works, right? So how it is taking display as an input? మనం డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదండి, చూస్తున్నారా? యా చూసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడైతేనా ఈ డిస్ప్లే ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి పోయి అక్కడ ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేస్తుంది. యా గాట్ ఇట్ అండి. యా అర్థమైందా? యా అదే ఇక్కడ ఒక్క నిమిషం సార్, ఇది నిన్న మనం చూసాము. నిన్న మనం ఇది చూడలేదండి. ఇదా? యా నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ చూసినామని చెప్తున్నారు కదండి.
ఒకసారి చూడలేదు. ఓకే, ఫస్ట్ అయితే ఇది రాసుకోండి. యా. రైట్ ఆన్ హెడ్డింగ్ నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ ఫంక్షన్. స్విచ్ అయింది కదండి, మళ్ళీ అది కూడా కాలేదా లేదా? ఏంటండి స్విచ్? నిన్న ఫంక్షన్ లో ఒకటే చూసామండి. నేను చెప్తాను. నిన్న ఫంక్షన్ లో చూసింది ఏంటంటే ఫంక్షన్ డిస్ప్లేడ్ ప్రింట్ $1 బిగిన్ ఎఫ్ఎస్ ఈక్వల్స్ టు కోలన్ డిస్ప్లే ఫైల్ నేమ్ అంతే చూసాము. తర్వాత కట్కి వెళ్ళిపోయాం. సో మీరు చెప్పారు ఫంక్షన్ మనం చూద్దాము నెక్స్ట్ క్లాస్ లో అని. సో ఫంక్షన్ అంటే మనం స్టార్ట్ చేయలేదు. మీరు ఇది కాదు ఇంకా ఇదంతా ఎరేస్ చేయండి. ఇది కాదు, మీరు ఇంకా ఎక్కడ ఉంటారు. ఓ ఐ సీ. ఓకే. యా. ఓకే, నేను ఇంకా ఫంక్షన్ అంటే ఇది ఇక్కడ షెల్ స్క్రిప్టింగ్ లో ఫంక్షన్స్ ఇవి. ఓకే. లెట్స్ గో బ్యాక్. ఓకే అండి, థాంక్యూ. యా. విల్ గో ఫర్ సింపుల్. నిన్న విఐ ఎడిటర్ చూసినామా? యా, విఐ ఎడిటర్ చూసాం. యా. దాంట్లో అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అట్లా ఏమన్నా చూసినామా? చూడలేదు. జస్ట్ ఇట్లా వాట్ ఈస్ విఐ ఎడిటర్ అని నిన్న చెప్పారు. ఓకే, ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్. యా. అంటే జస్ట్ డిస్కస్ చేసుకున్నాము. అది నాకు అంటే మీరు అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను. సో మనం ఇంకా ఎక్కువ డిస్కస్ చేయలేదు దానిపైన. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు విఐ ఎడిటర్ లో కావాలన్న ఫైల్ కోడ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. లేదు అంటే యూ కెన్ రైట్ డౌన్ ద కోడ్ విత్ ఇన్ ద టెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, అది చూద్దామండి. విఐ ఎడిటర్ లో ఫైల్ ని రీప్లేస్ చేయడం అవి ఇది. ఒకటి నాకు రీప్లేస్ తెలుసు. ఇట్లా %s ఐ మీన్ సెర్చ్ స్ట్రింగ్ అండ్ రీప్లేస్ టు స్ట్రింగ్ తోటి పెట్టి గ్లోబల్ గా రీప్లేస్ చేయడం, అది ఒకటి ఐడియా ఉంది. ఓకే, సో we will perform. మీకు విఐ ఎడిటర్ తో చూపించమంటారా లేదంటే టెక్స్ట్ డాక్యుమెంట్ లో చూపించేద్దాం? విఐ ఎడిటర్ లో చూద్దామండి. సో దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. మీరు విఐ ఎడిటర్ లో ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేసినారంటే ఒక రోజు కన్నా ఒక ప్రోగ్రామ్ కూడా టైప్ చేయలేరు. ఒక రోజు పడుతుంది అంటారా? అది ఇన్సర్షన్స్ అంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓ ఐ సీ. ఓకే. వెల్ సీ నౌ. యా, కొంచెం ఏమన్నా లాజిక్స్ వచ్చే వరకు చూద్దాం. తర్వాత వి విల్ గో ఫర్ నోట్ ప్యాడ్. ఓకే, లెట్స్ సే vi demo.sh అంటారండి. ఓకే. డెమో అనేది ప్రెస్ ఎంటర్. ఇది ఏదో ఉంది ఆల్రెడీ. విఐ మీ పేరు విఐ రాజా. ఓకే. ఇప్పుడు చూడండి, విఐ raj.sh అంటానే. ఇక్కడ చూడండి, ఇట్ హాస్ ఎంటర్డ్ ఇంటూ raj.sh ఫైల్. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకు రీడ్ మోడ్ లో ఉంటుందండి ఫైల్ బై డిఫాల్ట్. యా. రీడ్ మోడ్ అంటే I mean, we cannot add, we cannot modify, we cannot execute, just for read only. If you want to convert into write mode, yeah, press I. Yeah. Otherwise, capital I. Okay. Otherwise, insert. Yeah. Okay, na? Okay. Ledu, you can go for A, which means append mode. Yeah. I'm pressing I. Okay. I will type my program. Okay.
ఓకేనా, మన ప్రోగ్రామ్ టైప్ చేసినాం. యా టైప్ చేసిన తర్వాత ప్రెస్ ఎస్కేప్, ఓకే టైప్ :WQ. యా WQ అంటే సేవ్ అండ్ క్విట్. ఓకే అదే ఓన్లీ క్యూ అంటేనే క్విట్ మాత్రమే. ఓకే ఓకేనా, ఓకే WQ ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది చూసినారా అండి, సేవ్ అండ్ క్విట్ ఫోర్స్ఫుల్లీ. యా 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 ఓన్లీ ఎక్స్ ఈస్ ఫర్ ఎగ్జిట్. సో ఇప్పుడు ఎక్స్ ని యూజ్ చేసి సేవ్ అండ్ క్విట్ చేయొచ్చు అండి ఏమన్నా, ఇంకా అదర్ వే ఆఫ్ డబ్ల్యూక్యూ? Instead of WQ, you can make use of X also. Oh, X will save and exit? Okay. Small X use చేయాలండి. Okay, okay. Can I execute the file? Yeah, please. ఇక్కడ మీకు మీరు పర్మిషన్స్ చేంజ్ చేయలేదు అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి? ఎందుకండి? బై డిఫాల్ట్ అది ఎగ్జిక్యూటబుల్ అయిపోతుందా? చూడండి, అవన్నీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు కదండి. మీరు SH ఇస్తే ఎగ్జిక్యూట్ పర్మిషన్ యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే. అదే మీరు పర్మిషన్స్ ఉంటే ./ అని ఇచ్చేయాల, అట్లయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. 2 ఆప్షన్స్ ఉన్నాయండి మనకి ఎగ్జిక్యూట్ చేసానికి. ఓకే. ఒకటి .raj.sh వేసుకోవచ్చు, ఇంకోటి ఇట్లా వేసుకోవచ్చు. ఓకే. ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేస్తారు, మీకు ఇదే చెప్తాను నేను. ఓకే ఓకే. ఎనీ డౌట్స్ అప్పా? యా ఐఎమ్ గుడ్ అండి. ఓకే, సో మీరు ఇట్లా ఇన్సర్ట్ మోడ్ వెస్ట్ చేసుకొని మీరు కోడ్ టైప్ చేసుకొని యూ కెన్ పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్. ఓకే. మీరు అట్లా చేసుకుంటా అంటే కూర్చొని చేసుకోండి, నాట్ అన్ ఇష్యూ. ఓకే, ప్రోగ్రామ్ రాస్తున్నారా? రాస్తున్నానండి. ఓకే ఫైన్, లెట్స్ గెట్ ఇంటు నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఇఫ్. ఓకే. నిన్న ఇఫ్ కండిషన్ చూసాము, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్. ఈ ఇఫ్ చూసినామండి, చూడండి. iPhone A greater than B. Yeah, A is greater. ఇది చూసామండి. B is greater, అది చూసాము. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది కూడా చూసామండి. అవి ఇంకా నిన్న లాస్ట్ క్లాస్ అక్కడ వరకే. ఇఫ్ ఎల్స్ ఇఫ్ చూసాము ఒకటి. Okay, we'll go for next one. Yeah, for loop. Yeah, for loop. Okay. For loop, it is a control structure. Okay. Which is meant for performing the operations repeatedly till the condition satisfied.
ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు నేను చూపించేది వెరీ బేసిక్ ఫర్ లూప్ అంటే. అడ్వాన్స్ ఫర్ లూప్ మళ్ళీ ఇంకొకటి ఉంది, మనం చెప్పిస్తాను నేను అది. ఓకే, అది తర్వాత ఓకే, డిస్కస్ చేద్దామండి. అది తర్వాత వస్తుందిలేండి మీకు. ఓకే. ఇక్కడ చూడండి, ఫార్ ఐ ఇన్ Yeah. 1 2 3 4 5 6 7 8 9 Hmm. అంటే ఫస్ట్ 0 వచ్చి ఐ లెక్ స్టోర్ అవుతుందండి. Hmm. Do this is just like starting of your for loop. We are printing I value, Okay. then we'll go for next value, third value, like this. All the values will be retrieving, will be printing. Finally, it is done. ఓకే అండి. చూడండి అవుట్పుట్. చూడండి అవుట్పుట్. Yeah. Like this, you can retrieve the result also. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైపోతుందంటే సింపుల్ బేసిక్ ఫర్ లూప్ అంటే. ఓకే. అంటే మనము ఎన్నిసార్లు ఆపరేషన్ చేయాలో అన్ని నెంబర్స్ అక్కడ స్పెసిఫై చేయాలి. ఓకేనా? ఓకే. దిస్ ఇస్ డ్రాబ్యాక్. ఓకేనా? ఓకే, ఇట్స్ ఏ డ్రాబ్యాక్. అవునండి, ఇప్పుడు మీరు 100 టైమ్స్ చేయాలంటే 100 నెంబర్స్ అక్కడ స్పెసిఫై చేయాలా, అది డ్రాబ్యాక్ కదా. యా యా యా, ఓకే ఓకే. సో ఇన్స్టెడ్ 0 to 9 అట్లా ఇవ్వచ్చా? అదే దానికోసమే అడ్వాన్స్ ఫర్ లూప్ ఉంది. అది ఎట్లా అనేది మనం నేర్చుకుంటాం మళ్ళా. ఓకే ఓకే, షూర్. Are you making a note? Yeah, yeah. Yeah. I'm done. Yeah. Next, we'll go for while loop. Okay. What is while loop? While if it satisfy condition, then it executes something. It is a control structure. Okay. Which is meant for performing the operations repeatedly. Okay. Till the condition is satisfied. Okay, na? Okay. While loop is also called as pre-tested loop. Oh, 1 second. While loop is also called as pre-tested loop. What's that? 3. Pre. P-R-E. F-R-E. కాదండి, P-R-E. Pre. Okay, okay. Pre. Okay. ఓకేనా? Okay. Pre-tested loop, otherwise entry control loop. ఓకేనా? Okay. Which is meant for Okay. checking the condition before performing the operations. Okay.
Got my point, right? Yeah. Now, మిగతా డోర్ క్లోజ్. okay na? Yeah, while $A less than $B, do echo A equals to $A. A equals to expression $A plus 1, done. Okay, while okay, it is doing until $A less than or equals to $B, then echo A equals to $A. So A, what it is doing, expression A plus 1 it is doing, done. Okay, okay, let me note it down. Yeah, done. Okay. But చూడండి మనకు first we are reading A value, next we are Okay. reading B value. Okay. If A value is less than B, okay na? Okay. We are printing A value as well as we are incrementing A equal to $A plus 1. Okay. Next value, if it is less than B, we will perform this operation. Okay. Like this, till it reaches to B, we'll repeat the operations and we'll print the values. Okay. Okay na? Okay. ఇక్కడ మనకి LT అంటే లెస్ దాన్ అంటే, Less than, yeah. LE అంటే Less than or equals to. GE అంటే Greater than or equals to. GT అంటే GD, yeah. GT. Greater than, yeah. ఓకే. EQ అంటే Equals to. NE అంటే Not equals to. O అంటే O for R and A for and. ఓకే. Fine, right? Yeah, fine. Sir. So these are the different function, what do you say, conditional operators what we have. Okay. Got my point, right? Got it, yeah. Okay. ఇక్కడ మనము ఆపరేషన్ రిపీటెడ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. మీరు చూడండి. Yeah. చూడండి అవుట్పుట్. got my point, right? Yeah, first A equals to 1 చేసింది, తర్వాత A 1 plus 1 2, తర్వాత A equals to 2 కి వెళ్తే 2 plus 1 3, అట్లా A equals to 3 కి వెళ్తే 3 plus 1 4, అలా A equals to 9 వరకు. Yeah,
10 ఈక్వల్స్ టు 10 అవుతుంది కాబట్టి దట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్, సో దట్ ఇట్ ఈస్ టర్మినేటింగ్ అప్ టు 9 ఓన్లీ. ఓకే, యా ఓకే అండి. సో ఒకసారి వైల్ లూప్ ఐ మీన్ ఈ డెఫినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. చెప్పండి. యా, పర్ఫార్మింగ్ ద ఆపరేషన్ రిపీటెడ్లీ till the condition satisfy. అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం ఆపరేషన్ చేస్తున్నాం కదండి. యా యా. సో మరి ఫర్ లూప్ ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఏంటండి? అది మనకు కండిషన్ లిమిట్ తెలిసింటే ఫర్ లూప్ ఇస్ బెస్ట్ ఆప్షన్. ఓకే, లిమిట్, యా. If you know the limit, you can go for loop. Okay. If you don't know the limit, you have to go for while loop. Okay. Go for loop. Done, right? Yeah, done, sir. Did I seems I didn't note down this program, sir. Okay. Yeah. అంటే మీరు ఫైల్ నుండి ఏదైనా కంటెంట్ రీడ్ చేసుకోవాలంటే అప్పుడు ఇది యూజ్ చేసుకోవాలండి. అంటే ఫైల్ లో ఎంత కంటెంట్ ఉందో మనకు తెలియదు కాబట్టి ఓకే, వైల్ లూప్ బెస్ట్. యా యా యా. సో I'm done. Can you go for next one? Yeah, please. Next, write down. Yeah. Switch. Okay. What is the control structure? Okay. Which is meant for checking multiple conditions okay for performing the operations based on the matching cases. Okay na? Okay. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఏటీఎం మిషన్ పోతారు చూస్తున్నారా అండి? ఓకే. ఏటీఎం మిషన్ లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనపడతాయి. విత్ డ్రా, మినీ స్టేట్మెంట్, ఇట్లా చాలా ఆప్షన్స్ కనపడతాయి కదండి. లెట్స్ సే నేను విత్ డ్రా అని చెప్పి ప్రెస్ చేస్తున్నాను అనుకోండి, ఇట్ విల్ ఆస్క్ ఫర్ మనీ, దెన్ ఇట్ విల్ విత్ డ్రా దట్ అమౌంట్. ఓకేనా? ఓకే. అట్లాంటి కండిషన్స్ అంటే అప్పుడు విత్ డ్రా చేసినప్పుడు ఇంకోటి మినీ స్టేట్మెంట్ కాదు, మళ్ళా మీరు లాగిన్ కావాలా. ఇప్పుడు చూడండి, వీఆర్ ఆస్కింగ్ యూజర్ టు ఎంటర్ ఏ వాల్యూ, నెక్స్ట్ వీఆర్ ఆస్కింగ్ యూజర్ టు ఎంటర్ బి వాల్యూ. ఓకే. We are showing so many options to him. Select your option. Okay, addition. Okay. Subtraction, multiple. Okay. Whatever his option, we are storing into ch variable. Okay na? Okay. Case $ch అంటే ch లో ఉండే వాల్యూ తో ఏ కేస్ అయినా మ్యాచ్ అయిందే అనుకోండి. అంటే మ్యాచ్ అయితే ఇక్కడ అడిషన్ చేసి ఆ సి వాల్యూ ప్రింట్ చేసి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాం. ఓకే.
అదే 2 మ్యాచ్ అయితే సబ్ట్రాక్షన్ చేసి అక్కడి నుండి బయటకు వస్తాం. 1 పోము. ఓకే. అదే 3 మ్యాచ్ అయితే దీనికి, 4 మ్యాచ్ అయితే దీనికి. అది ఇదేది కాకుండా మీరు ఏదైనా ఎంటర్ చేసినారనుకోండి, ఓకే. నేను 1, 2, 3 పెట్టమంటే మీరు ఇంకోటి ఏదైనా ప్రెస్ చేసినారనుకోండి, at the ఓకే. time I will say invalid input or none, I will come out of this switch. ఓకే. అంటే ఇక్కడ స్విచ్ అనేది మనం కీవర్డ్ ఎక్కడ వాడం అంతేనా? స్విచ్ అనేది కీవర్డ్ వాడకండి. ఇట్ విల్ దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ as switch. ఓ ఐ సీ. ఓకే. ఓకే. యా. ఒక యా. సో ఇక్కడ కేస్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఓకే. ESAC అనేది క్లోజ్ చేయాలి. ఓకే. జస్ట్ రివర్స్ టు కేస్. యా. ఓకే. Got my point, right? యా, ఐ గాట్ యూ అండి. సో Fastly you make a note అండి. Next batch already waiting. oh, I see. Your time is already done. Okay. Yeah, maybe I'll take it print out and okay. Okay. Okay, sir. Fine, then see you tomorrow with installation and other concepts. Okay, Sure, sir. Yeah, that helps, Ray. Yeah, thank you. okay.